శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు వీడియోలో మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో, మీరు మీరు ప్రేమిస్తున్న స్త్రీ గాని, పురుషుడు గాని ఎవరైనా సరే ఈరోజు అని చెప్పి ఒక స్విచ్ వర్డ్స్‌ని ఆ యొక్క స్త్రీని మీ మనసులో తలుచుకొని, ఆ యొక్క స్త్రీని మీ మనసులో ఊహించుకొని, ఒక స్విచ్ వర్డ్స్‌ని మీరు ఒక 5 నిమిషాల నుండి 10 నిమిషాల దాకా మీ మనసులో అనుకుంటే చాలు. మీరు కోరుకున్న స్త్రీ గాని, పురుషుడు గాని, భార్య గాని, భర్త గాని ఎవరైనా సరే మీకు దాసోహం అయ్యి ఒక పవర్‌ఫుల్ గల ఒక ఈ యూనివర్స్ ద్వారా వచ్చిన ఒక స్విచ్ వర్డ్స్‌ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను. అయితే ఈ యొక్క ప్రయోగం అనేది మనం ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఈ యొక్క ప్రయోగం అనేది మనం ఏ విధంగా చేయాలనే దాని గురించి మీకు క్లారిటీగా తెలియజేస్తానమాట. ఇక్కడ వచ్చేసి మేము మంత్ర, తంత్ర, యంత్రాలనేవి చేయలేకపోతున్నాం. మంత్ర జపం చేయలేకపోతున్నాం, తంత్ర జపం చేయలేకపోతున్నాము. మాకు ఏదన్నా చాలా సింపుల్‌గా ఉండాలి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంట్లో తెలియకుండా మాకు డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలని చాలామంది అడగటం అనేది జరుగుతుంది. కాబట్టి వాళ్ళ కోసమని మంత్ర తంత్రాలనేవి పక్కన పెట్టేసి మీకు ఈ రోజున ఒక యూనివర్స్ ద్వారా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు మీరుగా సొంతగా రూపాయి ఖర్చు లేకుండా ఇటువంటి వశీకరణ ప్రక్రియలనేవి చాలా చేసుకోవచ్చనమాట. అయితే ఇక్కడ మనం చేయవలసింది ఏం లేదన్నమాట. మీరు ఎవరైతే వశం చేసుకోవాలనుకుంటున్నా స్త్రీ గాని, పురుషుడు గాని, మీ భార్య గాని, భర్త గాని, లేకపోతే మీ నుండి దూరంగా వెళ్ళిపోయి ఉన్న ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు గాని, లేకపోతే మిమ్మల్ని ప్రేమ పేరుతో ఎవరైతే మోసం చేసి ఉన్నారో అటువంటి స్త్రీలు, పురుషులు ఎవరైతే ఉన్నారో అటువంటి ఎవరైనా సరే వాళ్ళు మీకు వశం అవ్వడం కోసం ఒక పవర్‌ఫుల్ గల స్విచ్ బోర్డ్స్ మాట ఇది. దీన్ని ఒక క్రమ పద్ధతిలో మీరు చేసుకున్నట్లయితే 100కి 100% రిజల్ట్ పొందుతారు. మీరు కోరుకున్న వాళ్ళు మీకు వశం అవుతారు. అయితే ఇక్కడ మనం ఏం చేయాలని మీరు అడగవచ్చనమాట. ఇక్కడ మీరు చేసేది ఏం లేదు. ఈ యొక్క ప్రయోగం మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. తింటా, తిరుగుతా, పడుకుంటా, నిద్రపోతా కూడా చేసుకోవచ్చనమాట. కాకపోతే దీనికి ఎటువంటి డేట్‌లకి వాటికి సంబంధం ఏం లేదన్నమాట. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈ యొక్క ప్రయోగం వచ్చేసి 2 రకాలుగా ఉండిద్ది. ఆ 2 రకాలు కూడా మీకు నేను తెలియజేయటమే జరిగిద్దన్నమాట. అయితే ఆ స్త్రీ మీకు తెలిసిన వ్యక్తి అయి ఉండాలి. మీకు పరిచయం అయిన వ్యక్తి అయి ఉండాలి. ఆ విధంగా ఉంటేనే ఈ యొక్క ప్రయోగం అనేది పనిచేసిద్ది. అంతేగాని మీరు ఎక్కడో చూసారు, మీరు ఏదో ఫోటో తీసుకొచ్చారు, వశం చేసుకోవాలంటే జరిగిద్దంటే జరగదు. ఎందుకంటే తెలిసిన వ్యక్తి అయితే మీరు ఆ యొక్క స్త్రీతో మీరు మాట్లాడటం జరిగిద్ది. లేకపోతే మీరు ఒక ప్రదేశంలో ఉద్యోగం చేస్తుంటే అక్కడ మీరు చూసుకోవడం అనేది జరిగిద్ది. లేకపోతే మీరున్న ఏరియాలో అటు ఇటు తిరుగుతున్నప్పుడు మీ మొహమొహాలనేవి చూసుకోవడం అనేది జరిగిద్దన్నమాట. ఈ విధంగా ఈ యొక్క వశీకరణం అనేది మీకు నంబర్ 1గా పనిచేసిద్ది. అయితే ఇక్కడ మీరేం చేయాలంటే మీరు ఒక వైట్ పేపర్ అనేది తీసుకోండి. ఒక వైట్ పేపర్ తీసుకొని ఒక రెడ్ పెన్ తీసుకోండి. మీకు బ్లాక్ పెన్ తప్ప ఈ యొక్క ప్రయోగానికి ఏ పెన్ వాడినా పర్వాలేదన్నమాట. మీరు ఒక వైట్ పేపర్ చిన్నది తీసుకోండి. నేనంటే పెద్దది తీసుకున్నా కాబట్టి మీరు బాగా చిన్నగా ఉండేది తీసుకోండి. దీని మీద మీరు ఒక రెడ్ పెన్‌తో నేను ఏ విధంగా అయితే రాస్తానో సేమ్ అదే విధంగా మీరు రాయనమాట. ఇక్కడ వచ్చేసి ముందుగా మీరు ఈడొచ్చేసి ఇవి యూనివర్స్‌కి సంబంధించినవి కాబట్టి అన్నీ ఇంగ్లీష్‌లో ఉంటాయండి. మీకు నేను తెలుగులో రాసి చూపిస్తాను. ఇది పి మాట, ఇది ఆర్, ఇది వచ్చేసి ఈ, ఇది వచ్చేసి ఐ, ఇది వచ్చేసి ఓ, యు, ఎస్. ఇక చిన్న డాష్ అండి. ఇక్కడ వచ్చేసి మీరు డైమండ్ రాయాలన్నమాట. DAEM OND డైమండ్. నేను పెద్ద అక్షరాలు రాశాను. మీరు చిన్న అక్షరాలు రాయండి. ఈ విధంగా రాయాలి. రాసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ముందుగా మీ పేరు రాయండి. ఇక్కడ వచ్చేసి మీ పేరు అనేది రాయండి. కింద వచ్చేసి మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ పేరు అనేది కింద రాయండి అన్నమాట. స్త్రీ పేరు రాసేసి దీన్ని మీరు రౌండ్ సర్కిల్‌లో ఈ విధంగా గీయాలన్నమాట. అంటే ముందుగానే మీరు రౌండ్ సర్కిల్ గీసుకోండి. ఒక గాజుతో గానీ లేకపోతే మీరు చక్కగా నీట్‌గా ఉండే విధంగా ఈ విధంగా ఒక రౌండ్ సర్కిల్‌లో గీసుకోండి. ఈ గీసుకున్న తర్వాత ఇది వచ్చేసి మీరేం చేస్తారంటే దీన్ని చిన్నగా ఉండే విధంగా చూసుకొని దీన్ని ఇంతవరకు కట్ చేసుకోండి. దీన్ని ఇంతవరకు కట్ చేసుకోండి. దీన్ని ఇంతవరకు మీరు కట్ చేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే మీరు నిద్రపోయే సమయాన మీ దిండి కింద కానీ, మీ దుప్పటి కింద కానీ పెట్టుకొని నిద్రపోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో మీరేం చేస్తారంటే దీన్ని పెట్టే ముందుకు ఒక 2, 3 నిమిషాలు మీరు మేనిఫెస్టేషన్ అనేది చేయాలంటే మీరు ఏ స్త్రీని అయితే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ గురించి మీ మనసులో అనుకోవాలన్నమాట. ఏమనుకోవాలి? ఒక ఊహ మాట. ఎగ్జాంపుల్‌కి మనం నిద్రపోయేటప్పుడు మీరు వ్యవస్థ స్త్రీతో ఒక మంచి కల వస్తే మీరు ఎంత సంతోషపడతారో ఆ విధంగా అనుకోవాలన్నమాట. ఆ యొక్క స్త్రీ నాకు వశం అయిపోయింది. ఆ యొక్క స్త్రీ మీద కలిసిమెలిసి తిరుగుతున్నాను. ఆ యొక్క స్త్రీతో నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఆ స్త్రీ నాకు దగ్గరయ్యింది. ఆ స్త్రీని పెళ్లి చేసుకున్నాను అని అట్లా అనుకునేటప్పుడు ఆ ఊహలో నువ్వు ఆ స్త్రీ కనపడే విధంగా మీరు నిమగ్నమైపోవాలి. ఆ నిమగ్నం అయిపోయిన తర్వాత అప్పుడు ఈ యొక్క పేపర్‌ని మీరు పడుకున్న దుప్పటి కింద గాని, దిండు కింద పెట్టుకొని మీరు పెట్టుకొని నిద్రపోయినట్లయితే 24 గంటల్లో ఆ యొక్క స్త్రీ దగ్గర నువ్వు ఫోన్ గాని, మెసేజ్ గాని రావడం జరిగింది. అటువంటి పవర్‌ఫుల్ గల ఒక యూనివర్స్ ద్వారా వచ్చిన ఒక పవర్‌ఫుల్ గల స్విచ్ వర్డ్స్‌ని ఈరోజు మీకు నేను తెలియజేయటమే జరుగుతుంది. అయితే ఇదే విధంగా రెండోది వచ్చేసి ఏం చేయాలంటే మీరు
ఇది వచ్చేసి ఫస్ట్ పద్ధతి అనమాట. రెండోది వచ్చేసి మీరేం చేయాలి, రెండోది మీరు చేసేది ఏం లేదన్నమాట. మీరు ఇటువంటిది ఏం చేయకుండా జపం చేసుకోవడం అంటే మనం మంత్రం ఏ విధంగా జపం చేస్తాం ఆ విధంగా మీరు ఉదయం పోతే ఉదయం, సాయంకాలం అయితే సాయంకాలం 2 పూటలు చేయాలి జపం అయితే. మీరు ఖాళీగా ఉన్న సమయంలో మీరేం చేస్తారంటే, మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ముందుగా ఆ యొక్క స్త్రీని మీరు వశమైపోయినట్లుగా, మీకు దగ్గరైపోయినట్లుగా, పెళ్లి చేసుకున్నట్లుగా ఊహించుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అప్పుడు ఈ యొక్క స్విచ్ వర్డ్స్‌ని మీరు చదవవలసి ఉంటుంది. ఇది ఇంగ్లీష్‌లో ఉంది కాబట్టి మీకు అర్థం కాదు కాబట్టి నేను తెలుగులో కింద రాస్తాను. నేను తెలుగులో కూడా కింద రాస్తాను. దాన్ని మీరు తెలుగులో మీరు చదువుకోవచ్చనమాట. చాలా సింపుల్ అండి. ఒక స్త్రీని మనసులో అనుకోవడం, ఆ యొక్క సిట్యుయేషన్స్ చదవడం. ఈ విధంగా కంటిన్యూగా మీరు 3 రోజులు చేయండి. 4వ రోజు ఆ యొక్క స్త్రీ ఎక్కడున్నా సరే మీ దగ్గర రావడం జరిగింది. అటువంటి పవర్‌ఫుల్ గల ఇది ఒక స్విచ్ బోర్డ్స్ అనమాట. ఆ యొక్క స్త్రీ మీకు ఫోన్ అని చేయాలి, లేకపోతే మీ దగ్గరకన్నా రావాలి, లేకపోతే మిమ్మల్ని వెతుక్కుంటూ ఆ యొక్క స్త్రీ రావడం జరిగింది. అటువంటి పవర్‌ఫుల్ గల ఒక యూనివర్స్ ద్వారా వచ్చిన స్విచ్ బోర్డ్స్ అనమాట. అయితే ఈ ప్రతిరోజు మరి ఈ యొక్క పేపర్ అనేది మీరు సాయంత్రం పూట నిద్రపోయేటప్పుడు మీ తల కింద పెట్టుకొని నిద్రపోవాలి. ఉదయాన్నే లెగవాలి. మళ్ళీ ఈ యొక్క పేపర్‌ని తీసేయాలి. మీరు పడుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ సాయంత్రం పూట మళ్ళీ నిద్రపోయే సమయాన్ని ఈ యొక్క పేపర్‌ని మీరు దిండు కింద పెట్టి నిద్రపోవాలి. ఈ విధంగా కంటిన్యూగా 3 రోజులు చేయండి. 3 రోజుల తర్వాత ఈ యొక్క పేపర్‌ని మీరు కాల్చివేసి బయట పడేసేయండి మాట. ఈ విధంగా చేసినట్లయితే మీరు కోరుకుంటున్న స్త్రీ కనిపించిన ఎవరైనా సరే మీకు దాసోహం అవ్వాల్సిందే. ఎందుకంటే ఇది ఒక యూనివర్స్ ద్వారా వచ్చిన ప్రయోగం మాట. మంత్రతంత్రాలైతే చాలా రోజులు పడతాయి కానీ యూనివర్స్ అటువంటిది ఏమి ఉండదు. మనం కోరుకోగానే అది ఎమ్మటే ఇచ్చేది. కాకపోతే మనం చేసే మెడిటేషన్ గానీ, మేనిఫెస్టేషన్ గానీ రియల్‌గా ఉండాలి, ఒరిజినల్‌గా ఉండాలి. అంతేగాని మనసు ఎక్కడో ఉండి నువ్వేదో చెబితే జరగదనమాట. నువ్వు ఏదైతే ఊహించుకుంటున్నావో అది మీ మైండ్‌లో ఫిక్స్ అయిపోవాలి. అది మైండ్‌లోకి వచ్చేసేయాలి. ఆ విధంగా ఉన్నప్పుడు నువ్వు కోరిక నెరవేరిద్దమాట. అదే విధంగా రెండోది ఏం చెప్పాను, ఉదయం గానీ, సాయంకాలం గానీ మీకు టైం ఉన్నప్పుడు మీరు ఎక్కడైనా సరే కూర్చొని ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు, 2 నిమిషాలు కూర్చొని మీరు ఒక ధ్యానం టైప్‌లో 4, 5 సార్లు గాలి పీల్చి వదిలిన తర్వాత అప్పుడు ఆ యొక్క స్త్రీని మీ మనసులోకి తెచ్చుకోవాలి. ఊహలోకి తెచ్చుకోవాలి. ఊహలోకి తెచ్చుకొని ఆ యొక్క స్త్రీ గురించి బాగా ఆలోచించేయాలి. ఆలోచన చేసిన తర్వాత అప్పుడు ఈ యొక్క స్విచ్ బోర్డ్స్‌ని మీరు ఒక 5 నిమిషాలు కంటిన్యూగా మనం జపం ఏ విధంగా చేస్తామో 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2 జపం ఏ విధంగా చేస్తామో ఆ విధంగా మీరు ఈ యొక్క స్విచ్ బోర్డ్స్‌ని మీరు చదువుకోవాల్సింది. ఆ విధంగా చదువుకున్న తర్వాత మీరు కంటిన్యూ 3 రోజులు చేయండి. 4 రోజు యొక్క స్త్రీ మీ కళ్ళ ముందు ఉండిద్దమాట. అటువంటి పవర్‌ఫుల్ గల ఒక స్విచ్ బోర్డ్స్‌ని ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. అయితే దీన్ని తెలుగులో కింద రాస్తాను చూసుకోండి. దీని తెలుగులో ఇది తెలుగులో ఏ విధంగా ఉండిద్దంటే మీకు ఇక్కడ రాసి చూపిస్తాను చూడండి. తెలుగులో దీన్ని ఏం రాయాలంటే ప్రీసియస్ డైమండ్. జపం చేసే పని అయితేనేమో ఇది మీరు చదవవలసిన అవసరం లేదు. జపం చేసే పని అయితేనేమో ప్రీసియస్ డైమండ్ ఈ విధంగా మీరు కంటిన్యూ చేసుకోవాలన్నమాట. ఈ 2 గుర్తుపెట్టుకోండి. జపం చేసే పని అయితే ఇది చదువుకోవాలి. అవసరం లేదనుకుంటే ఇది చదువుకోవాలన్నమాట. నేను చెప్పిన ప్రకారం మీరు చేయండి. 100% రిజల్ట్ పొందుతారు. అయితే ఎవరు చేసినా సరే మంచిని ఉద్దేశించి చేయండి. చెడుని ఉద్దేశించి ఎవరు కూడా చేయవద్దు. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.